వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. దీపకాంతులతో శోభాయమానంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే పండుగ దీపావళి అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే అంజిబాబు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అని అన్నారు. దీపావళి వేడుకల్లో టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. భీమవరం నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపకాంతులతో అందరి జీవితాలు కాంతులు వెలగాలని, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా గడపాలని, దీపావళి పండుగ అందరూ చక్కగా చేసుకోవాలని, ఈ కాంతులతో మీ జీవితాలు వెలుగులేఖలు నింపాలని చెప్పి కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కోస్టల్ సిటీ సెంటర్లో SRKR లోలో బ్యాండ్ ఆధ్వర్యంలో లైట్ ఆఫ్ విత్ లోలో మ్యూజిక్ షోను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని కమ్మని సంగీతంతో హృదయానికి హత్తుకునే మ్యూజిక్తో పాటల ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ KV మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ తమ కళాశాల లోలో విద్యార్థి బృందం సాంస్కృతిక ప్రదర్శనలు, మ్యూజిక్ షో అందిస్తున్నారని, పర్యావరణానికి హాని కలిగించకుండా మానసిక వికాసంతో ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించాలని అన్నారు. ఎప్పుడైనా నువ్వు ఎవరు అని అడిగేనా, ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా, నీ ప్రేమకు పెద్దనం నీదేనా, అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా. జారిపోనీకు మళ్ళీ రాని క్షణాన్ని మన్ను పాలు కానీకు, కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోక తప్పదుగా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు, కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు లోలో SRKR లోలో బ్యాండ్ అంటే మా SRKR ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ తో ఫామ్ చేసిన బ్యాండ్ అది లోలో బ్యాండ్ అనేది. అంటే మ్యూజిక్ విత్ సాంగ్స్ లైక్ ఆర్కెస్ట్రా అనమాట. అది వాళ్ళు బాగా స్టార్ట్ చేశారు. బాగా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు మాకు. అండ్ సింగింగ్ కానీ ఆర్ వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళు మా కాలేజీలో కూడా చాలాసార్లు వాళ్ళు పెర్ఫామ్ చేశారు. బయట కూడా వాళ్ళకి చాలా చోట్ల ఆఫర్లు వచ్చినాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ పెర్ఫామ్ చేసి మంచి అప్రిసియేషన్ తీసుకున్నారు. ఈరోజు ఒక మంచి కాజు కోసం ఇక్కడ మన కోస్టల్ సిటీ సెంటర్లో ఈ ప్రోగ్రాం ప్లాన్ చేశారు. నిజంగా స్టూడెంట్స్ అందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అంచేత అందరూ కూడా ఈ ప్రోగ్రాంను చూసి వాళ్ళని అభినందించి వాళ్ళు ఇంకాంత ముందుకి ఈ ప్రోగ్రాంలోని ఈ సంగీతంలోని దీంట్లో ముందుకు వెళ్తారు. మన అందరం కూడా వాళ్ళని అభినందించి ముందుకు వెళ్తామని
వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ చంద్రశేఖర్. నేను ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో థర్డ్ ఇయర్ ఏఐడిఎస్ బ్రాంచ్లో చదువుతున్నాను. చదువుతో పాటు మా కాలేజ్లోని ప్రతి కల్చరల్ యాక్టివిటీస్కి కూడా ఉందని చెప్పేసి నేను మా ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా మాకు ఒక మ్యూజికల్ బ్యాండ్ కావాలి అనగానే సార్ వెంటనే సపోర్ట్ చేశారు. అదే మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్లో దీన్ని ఫామ్ చేసాం. ఒక సంవత్సరం తిరగకుండానే మేనేజ్మెంట్ సపోర్ట్తో ఇలా బయట ఒక మంచి కాజ్ కోసం ఈవెంట్ చేయడానికి అవకాశం దొరికింది. ఐ రియలీ థ్యాంక్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్ మేనేజ్మెంట్. నేను ఈ కాలేజ్కి వచ్చిన చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అండ్ మై ఫ్యాకల్టీ కోఆర్డినేటర్స్, నా టీమ్ కానీ అంతా నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ అతి త్వరలో మీ ముందు కూడా ఎప్పుడైనా పర్ఫామ్ చేసే అవకాశం రావచ్చు. కీప్ సపోర్టింగ్ అస్. వీఆర్ ఫ్రమ్ ఎస్ఆర్కేఆర్ లోలో. నా పేరు చంద్రశేఖర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సరియు. నేను ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో 4th ఇయర్ ఏఐఎంఎల్ చదువుతున్నాను. మేము ఈరోజు కోస్టల్ సిటీ సెంటర్లో సాయంత్రం పాటల పర్ఫార్మెన్స్ అనేది చేసాము. మేము వచ్చేసి లోలో అనగా లివింగ్ అవుట్ లౌడ్ ఒరిజినల్స్, అంటే మన లోపల ఉన్న భావాల్ని మనం బయటకి వ్యక్తం చేయాలంటే మ్యూజిక్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. అనే ఉద్దేశంతో మేము అందరి ప్రజల్ని చాలా ఇన్స్పైర్ చేయాలని చెప్పేసి ఆలోచనతో ముందుకొచ్చాము. మా కాలేజ్లో ఎడ్యుకేషన్తో పాటు ఎప్పుడు కోకరికులర్ యాక్టివిటీస్కి కూడా చాలా సపోర్ట్ ఉంటుందండి. మా ఈ ఎస్ఆర్కేఆర్ లోలో మ్యూజికల్ బాడీకి చాలా సపోర్ట్ చేసి ఈ రోజు ఇక్కడ పర్ఫామ్ చేయడానికి అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కి చాలా ధన్యవాదాలండి. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై న్యాయవాది రాకేష్ దాడి చేయడం న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని వామపక్ష నేతలు గాలిచంద్ర, చంద్రశేఖర్లు పేర్కొన్నారు. జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ కడప బీసీ భవన్లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విష్ణు విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలన్న డిమాండ్పై న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ రాజ్యాంగానికి విరుద్దంగా ఆర్డర్ ఇవ్వాలంటూ చేసిన ఒత్తిడి అంగీకరించకపోవడంతో ఈ దాడి చోటు చేసుకుందని అన్నారు. న్యాయ వ్యవస్థలో అవమానపరిచేలా జరిగిన ఈ దాడిని రాజ్యాంగం ద్వారా సంక్రమించబడిన పదవుల్లో ఉన్న పార్టీ నేతలు ఖండించాల్సింది పోయి అనుబంధ రంగాలు, సంఘాల ద్వారా గవాయిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారి పైన జరిగినటువంటి దాడి నేపథ్యంలో దాడికి గల కారణాలు ఏమంటే సనాతన ధర్మానికి విరుద్ధంగా జస్టిస్ గవాయ్ గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడే నన్ను దాడి చేయమని చెప్పాడని చెప్పి అడ్వకేటు రాకేష్ కిషోర్ ప్రకటిస్తూ ఉన్నాడు. ఇంకొకరేమో ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ నేను మనుషులకు పుట్టలేదు, బయలాజికల్గా పుట్టలేదు, దేవుడు వల్ల పుట్టాను, దేవుడు ఆదేశమే నన్ను కిందికి పంపించింది అని చెప్పి ప్రకటనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దేశంలో ఏ పరికమాల పని చేసినా కూడా ఆ దేవుని పేరు చెప్పి ఇవాళ బీజేపీ సాగిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ వ్యవహరిస్తున్నటువంటి తీరును బట్టి చూస్తే దేశంలో ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు ఉంటుందా, రాజ్యాంగం మనుగడలో ఉంటుందా అనేటువంటి ఒక అభద్రతాభావం దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివారు రాజ్యం మాటున సాగిస్తున్నటువంటి వైషమ్య రాజకీయాలు, హింసా రాజకీయాలు అనేటువంటి అంశాలపైన ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క సదస్సుకు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ గారు హాజరు కావడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మోడీ అధికారంలోకి రాకముందు చెప్పినటువంటి వాగ్దానాల్లో ఒక్కటంటే ఒక్కటన్నా అమలు చేయలేకపోయారు. అందులో నల్లధనం వెలికితీత కావచ్చు, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కావచ్చు, దేశ సమగ్రత, సమైక్యత అనేటువంటి అంశాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయకపోగా దేశంలో సంపదను కొల్లగొట్టేటటువంటి సంపన్న వర్గాలకు ఊడియం చేసేటటువంటి చట్టాలు చేయడానికి అనేక రూపాలలో ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు. మనుషులను ఐక్యం చేసే రాజ్యాంగ పరిరక్షణ కోసం మనుషులంతా ఏకం కావాలనేటువంటి దశ కోసమే ఈ యొక్క సదస్సు ఏర్పాటు చేయడం అని చెప్పి పండుగల సీజన్ సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఒక ముఖ్యమైన పిలుపునిచ్చారు. ఈ పండుగలకు స్వదేశీ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసి స్థానిక నైపుణ్యానికి, ఆవిష్కరణలకు మద్దతుగా నిలవాలని కోరారు. భారతీయ తయారీ వస్తువుల పట్ల జాతీయ గర్వాన్ని చాటాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎక్స్ వేదికగా ప్రధాని ఒక పోస్ట్ చేశారు. గర్వంగా చెప్పండి ఇది స్వదేశీ అని అనే నినాదంతో 140 కోట్ల మంది భారతీయులు ఈ పండుగలను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందేశంతో పాటు ఒక ప్రత్యేక వీడియోను కూడా ఆయన పంచుకున్నారు. దాదాపు 2 నిమిషాల నివిడి ఉన్న ఈ వీడియోలో బాలీవుడ్ ప్రముఖులు నటించారు. వరుణ్ ధవన్, माधुरी दीक्षित, तृप्ति डिमरी, रूपाली गांगुली जी, सुनील ग्रोवर सर, शंकर महादेवन। बर्फी फ्रेश है। बर्फी नहीं सेल्फी आपके साथ।
सेल्फी मेरे साथ? मेरे साथ? क्यों? आप अपने गिफ्ट से सबकी दिवाली हर साल स्पेशल बनाती हैं। जैसे आपकी मिठाई खा के हम लोग दिवाली में स्पीचलेस होते हैं। हर सेलिब्रेशन का लुक तो आपकी जूतियों से ही कंप्लीट होता है। आपकी साड़ियों से रोज हमारी पहचान बनती है, उसका क्या? रौनक तो आप बढ़ाती हैं हर घर की, हर दिवाली में। आप लोग का ध्यान किधर है? दिवाली का असली हीरो इधर है। Hey guys, I'm at Kavi's Men's Collection, पुरानी दिल्ली। हर लुक को मैच करने वाले वैरायटी शूज, मंदोर बाजार, जोधपुर। दिवाली लाइट्स का असली स्टार, क्वीन लाइट हाउस, राजपुर रोड, देहरादून। त्योहारों में साड़ियों के लिए शुदू विद्या शाड़ी कलेक्शन, टॉलीगंज, कोलकाता। दिवाली का त्योहार पूरे देश में नई खरीदारी का शुभ मुहूर्त लेकर आता है, तो इस बार जब आप दिवाली की खरीदारी करें तब स्वदेशी का संकल्प अवश्य याद रखें। सिर्फ कपड़े, दिए, लाइट्स और मिठाई ही नहीं, आप जो भी सामान ले मेड इन इंडिया को याद रखें। कार और मोटरसाइकिल अपने देश में ही बने हों। टीवी, एसी, फ्रिज और वॉशिंग मशीन हमारे देश के नौजवानों ने बनाए हों। स्मार्टफोन, लैपटॉप, ईयर प्लग्स सब अपने देश के बेटे बेटियों के पसीने से बने हों। एक ही मंत्र, वोकल फॉर लोकल। उस प्रोडक्ट के साथ या उस कारीगर के साथ सेल्फी नमो ऐप पर मेरे साथ शेयर करें। मैं उनमें से कुछ पोस्ट को सोशल मीडिया पर शेयर करूंगा ताकि दूसरे लोगों को भी वोकल फॉर लोकल की प्रेरणा मिले। वोकल फॉर लोकल। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పొన్నమి ఘాట్లో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు. సతీ సమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు. పాకాల సముద్ర తీరాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తామన్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్కు ఆదేశం. విశాఖలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. గూగుల్ రాకతో విశాఖ రూపురేఖలే మారిపోతాయని వ్యాఖ్య. రాష్ట్రంలో అన్ని వర్గాలను ఎలా మోసం చేస్తున్నారో అలాగే ఉద్యోగులను కూడా సీఎం చంద్రబాబు దగా చేస్తున్నారు మండిపడ్డ మాజీ మంత్రి కురసాల కన్నబాబు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.